6 వర్కింగ్ డేస్ లోపల మ్యాక్సిమం 1 వీక్ లోపల రైతాంగానికి ఆన్లైన్లో డబ్బులు వేసేది. ఒక్క సీజన్లో కూడా రైతులకు ఇబ్బంది కాకుండా కొనుగోళ్లను సుమారు 7,000 పైచీలకు కొనుగోలు కేంద్రాల ద్వారా అద్భుతంగా కొనుగోళ్లు నిర్వహించి ఇట్స్ నాట్ మైన్ అద్భుతంగా నిర్వహించి సకాలంలో పేమెంట్స్ చేసినాం. రైతాంగానికి బాసటగా ఉన్నాం. ఇలా 1,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా తాత్సారం ఎందుకు చేస్తుంది సర్కారు? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా రైతాంగం తరఫున తక్షణమే రైతులకు ఇవ్వవలసినటువంటి వరి కొనుగోలు చేసినటువంటి వానాకాలం వరి కొనుగోలు చేసినటువంటి ధాన్యపు డబ్బులు 1,000 కోట్లు చెల్లించవలసి ఉంది. ఇవి బోనస్తో కలిపి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే, అంతకుముందు మీరు ఖరీదు చేసిన వాటికి అప్పటికే ఖరీదు చేసినారు, అప్పటికే రైతులు అమ్ముకున్నంటే కొద్దిసేపటికి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు పెండింగ్ ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాటికి బోనస్ కలిపియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు బంధుకు సంబంధించి చాలా నాన్ సీరియస్గా, ఓ రకంగా చెప్పాలంటే పరిహాసపు మాటలు మాట్లాడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రభుత్వ పెద్దలు, ఎవరి మాటల్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో రైతాంగం గందరగోళానికి గురవుతూ ఉంది. 27వ తేదీన గత నెల 27వ తేదీన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ఇదివరకే వేసినాం కదా రైతు బంధు రైతులకు అని మాట్లాడతారు. అంటే రాష్ట్రంలోని ప్రజలు రైతులంతా తిక్కోళ్ళు అన్నట్టు. ఇదివరకే వేసినాం కదా రైతు బంధు అయిపోయింది కదా వేసినాం కదా అని మాట్లాడతారు దబాయించి. ఇది ఎక్కడే న్యాయమండి? రైతులకు డబ్బులు వేయకుండా వేసినామని ఎవరు మాట్లాడతారా? ఆ తర్వాత మొన్న 9 తారీఖు నాడు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అందరికీ వచ్చింది రైతు బంధు అన్నారు. మీడియాలో వచ్చిన మాట చెప్తున్నాను, ఆయన మాట్లాడిన మాట చెప్తున్నాను. మరి సమాచారం లేకుండానే మాట్లాడతారా? సమాచారం తీసుకోకుండానే మాట్లాడతారా? ఆర్థిక శాఖను సంప్రదించకుండానే చెప్తారా? వీరి ఆదేశాలు లేకుండానే, ముఖ్యమంత్రి గారి ఆర్థిక మంత్రి గారి ఆదేశాలు లేకుండానే ఆర్థిక శాఖ విడుదల చేస్తుందా? వ్యవసాయ శాఖ రైతాంగాన్ని పంపిస్తుందా? ఇదే ఖర్చోద్యం అండి. నిన్నటికి నిన్న సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు పుణ్యం కట్టుకోవాలి, మీరు ఒక్కరు నిజాయితీగా చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతులకు రైతు బంధు ఇస్తామని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న చెప్పారు. మరి ఎవరి మాట సత్యం అన్నట్లు? ఇప్పటిదాకా వేయలేదు కాబట్టి, 1 ఎకరా లోపు ఉండేటువంటి రైతులకు మాత్రమే వేసిండ్రు కాబట్టి, మిగతావన్నీ వేయలేదు కాబట్టి, ఇవాళ తుమ్మల గారు చెప్పింది ఒకటే వాస్తవమైన మాట. ఈ రోజుకి ఈ అంశంలో ఇంత బాధ్యత రైతాంగం ఎట్లా చెప్తారు? మరి రాష్ట్ర రైతులు డబ్బులు పడ్డాక కూడా పడలేదంటారు ఎవరన్నా? డబ్బులు వేసే ఆధారం ఉండదా? ఆన్లైన్ కాదా వేసేది? బ్యాంకుల ద్వారానే అకౌంట్లకి కదా వేసేది. ఇంత పచ్చిగా ప్రజల్ని వంచిస్తారా? వేయకుండానే వేసినామని చెప్తారా? రుణమాఫీ ఎదల్చించుకొని చెప్తే ఇప్పుడు పోయి తెచ్చుకోండి బ్యాంకులో అర్జెంటుగా 2 లక్షల రూపాయలు నేను రాగానే 9 తారీఖు నాడు మాఫీ చేస్తా అని చెప్తుంది. ఒక్క బ్యాంకు పైసలు ఇస్తలేదు 2 లక్షల రూపాయలు ఏ రైతు పోయినా కూడా. అటు బ్యాంకులలో రాక మీ మాట నమ్ముకొని మళ్ళీ రైతాంగం వడ్డీ వ్యాపారులతోనికి బాట కట్టాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకు ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టేయాలి రైతుల్ని? ఎందుకు ఆశలు కల్పించాలి? ఎందుకు వాళ్ళకు భ్రమలు కల్పించాలి? ఆనాడే చెప్పినాం మేము, స్వార్థమైన రాజకీయం కోసము ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇవ్వడం ద్వారా ప్రజల్ని భవిష్యత్తులో మీరు వంచిస్తారు, ఇది సాధ్యం కాదు అని చెప్పినాం. ముమ్మాటికి అవుతుందని చెప్పినారు. ఒక్కరికి రాష్ట్రంలో ఇవాళ రుణమాఫీ చేయలేము. 9 తారీఖు పోయిన నెల 9 తారీఖు నాడు చేస్తామన్నది
నెల రోజులు గడిచిపోయింది, ఒక్క రైతుకు రుణమాఫీ చేయలేదు. ఒక్కటంటే ఒక్క రైతుకు చేస్తే రాష్ట్రంలో ఏదైనా రైతుకు రుణమాఫీ 2 లక్షలు చేసినట్లుంటే ఆధారం చూపమనండి రేపే. అదేవిధంగా మేము ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నాం. ఇరిగేషన్ శాఖ నుంచి కానీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కృష్ణాలో నీళ్లు లేవు. కృష్ణా బేసిన్లో సదరన్ తెలంగాణలో పోయినసారి వర్షపాతం తక్కువ నమోదైన సంగతి అందరికీ తెలుసు, రైతులు కూడా అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్ళకి నచ్చిన పంటలు భూగర్భ జలాల మీద ఆధారపడి చెరువులు కుంటల కింద అందుబాటులో ఉన్న మేరకే వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు. కానీ గోదావరి బేసిన్లో ఉండేటువంటి జిల్లాల్లో మాత్రం కాళేశ్వరం నీళ్ళ ద్వారా ఆల్రెడీ ఇప్పుడు రిజర్వాయర్స్లో నీళ్లు ఉన్నాయి. అది మిడ్మానేర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు. ఈ గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఈ రిజర్వాయర్స్లో ఆల్రెడీ కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు అందుబాటులో ఉన్నాయి. వానాకాలం పంటలకు ఇయ్యంగా కూడా ఈసారి యాసంగి సీజన్కు సరిపోయే మందం నీళ్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగికి గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఆయా జిల్లాల రైతాంగానికి సాగునీళ్ళు ఇస్తుందా ఇవ్వదా స్పష్టం చేయాలి. రైతులకి అందరూ కూడా పరచొద్దు. రైతులు ఇదివరకే నార్లు పోసుకొని ఉన్నారు, నీళ్లు ఉన్నాయి కదా అని. కాబట్టి తక్షణమే స్పష్టత ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. నీళ్లు లేవని కాదు, నీళ్లు ఉన్నాయి, రిజర్వాయర్లలో ఇప్పుడు ఉన్నాయి. ఇదేం దాచిపెట్టే అంశం కాదు కదా. లేని నీళ్ళని మేము ఉన్నాయని చెప్పలేం కదా. ఏమందం ఉన్నాయో ఒక్కో రిజర్వాయర్లో ఇంపౌండింగ్ కెపాసిటీ ఎంత, ఇప్పుడు స్టోరేజ్ ఎంత ఉందని తెలుస్తుంది కదా. ఆడపోతే ఫిజికల్గా పోతే ఎవరైనా డిస్ప్యూట్ చేయదలుచుకుంటే. కాబట్టి గోదావరి జలాలను ఈ యాసంగికి ఇచ్చేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి స్పష్టతను ఇవ్వాలి. అదేవిధంగా మేము ముందుగానే హెచ్చరిస్తున్నాము, రేపు యాసంగి పంట వచ్చే నాటికి ఒక్కవరే కాదు అన్ని పంటలు వచ్చే నాటికి అన్ని పంటల విషయంలో కూడా వీళ్ళు ఇంటర్వెన్షన్ గురించి ప్రస్తావించారు వాళ్ళ హామీలలో. కాబట్టి రేపు యాసంగి పంట హార్వెస్ట్ అయ్యి వచ్చే నాటికి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఉంటుంది అనేటువంటిది మళ్ళా తప్పించుకోజాలరు. మీరు తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా ముందస్తుగానే యాసంగికి ఇచ్చేటువంటి సన్నద్ధతను ఇది ఇప్పుడే ప్రకటించండి. వాళ్ళకి టైంకు మేము అనుకుంటాం కానీ కోడ్ వచ్చింది కదా అనే మాట మళ్ళా తీసుకురావద్దు. కాబట్టి యాసంగి పంటలు వచ్చే నాటికి రేపు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మీరు ఇదివరకు ఎన్నికల హామీ ఇచ్చినటువంటి విధంగా రైతాంగానికి యాసంగి పంటలకు అన్వయించవలసినటువంటి బెనిఫిట్ మీరు తప్పకుండా అమలు చేయడానికే సన్నద్ధం కావాలని మేము ముందస్తుగానే హెచ్చరిస్తున్నాము. ముందస్తుగానే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నాము. దీంతోపాటు ఇలా భారతదేశంలో వరంగల్ ఎన్మాముల ఖమ్మం మిర్చి ఈ 2 యార్డ్స్ కూడా భారతదేశంలో చాలా ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా కూడా మన మిర్చి అత్యద్భుతమైన డిమాండ్ ఉంది, క్వాలిటీ ఉంది, నాణ్యత ప్రమాణాల దృష్ట్యా. పోయిన సంవత్సరం సుమారు 40,000, కొంతమంది రైతులకు 46,000 దాకా కూడా క్వింటాల్కు మిర్చి ధర వచ్చింది. కొన్ని వెరైటీస్లో అద్భుతమైన ధర వచ్చింది. దాన్ని చూసి ఈసారి ఓ 40,000-50,000 ఎకరాలు అదనంగా పెట్టిండ్రు పోయినసారి కంటే కూడా మిర్చి. మళ్ళీ అలా వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ మిర్చి యార్డులలో ధర పడిపోయింది. దాన్ని రెగ్యులేట్ చేసేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటిదాకా మిర్చి యార్డులకు ప్రభుత్వ పెద్దలు ఎవరు పోయినట్లేదు. అక్కడ తక్షణమే ధరలు పడిపోకుండా పోయినసారి వచ్చినటువంటి ధరలు కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నేను గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా మార్కెటింగ్ మంత్రిగా ఉన్న సమయంలోనే ముందస్తుగానే కాటన్ విషయంలో కానీ మిర్చి విషయంలో కానీ మక్కల విషయంలో కానీ ప్రతి పంట విషయంలో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా రైతులు కోరే కంటే ముందే గవర్నమెంట్ ఇంటర్ఫేర్ అయ్యేది. మార్కెట్లో ధర తక్కువ పోతుందంటే ఇమీడియట్గా ఇంటర్ఫేర్ అయ్యి మక్కలు కొన్నాం. ఆన్ డిమాండ్ మిర్చి పోయేటట్లుగా ట్రేడర్ల నుంచి కానీ ఇతరుల నుంచి కానీ రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా మార్కెట్ను రెగ్యులేట్ చేసినాం, ఆన్లైన్ రెగ్యులేట్ చేసినాం.
ఎక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్ లేకుండా చేసినాం. కాబట్టి తక్షణం వరంగల్, ఖమ్మం మిర్చి యార్డులలో జరిగేటువంటి మిర్చి క్రయ విక్రయాలకు సంబంధించి రెగ్యులేట్ చేయాలి, రైతాంగానికి ఇబ్బంది కాకుండా. రెండు ధర పడిపోకుండా గవర్నమెంట్ ఇంటర్ఫేర్ కావాలి. ప్రభుత్వ పెద్దలు పట్టించుకొని ఆ యార్డులకు పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు కరెంటు సరఫరాకు సంబంధించి సరే నిన్న ప్రభుత్వం ఏదో మేము ప్రత్యేక పాలసీతో వస్తున్నామన్నారు. ఇది ఏం గొప్ప పాలసీయో. కరెంటు పాలసీ ఇప్పటి వరకు కేసీఆర్ అమలు చేసినటువంటి పాలసీ అమల్లో ఉంది రాష్ట్రంలో. రైతాంగానికి, పరిశ్రమలకు, గృహ అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు, వర్తక వ్యాపార అవసరాలకు 24 గంటల కరెంటు సరఫరా నడుస్తూ ఉంది. అందులో రైతాంగానికి ఇచ్చేటువంటి కరెంటు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఇది రైతాంగానికి ఎప్పటిలాగా ఉచిత కరెంటు కొనసాగుతుందని చెప్తున్నారు. కానీ నిర్దిష్ట వ్యవధి 24 గంటలు అనేది ఒక్కడి నుంచి మనం మాట్లాడుకుంటున్నామో 24 గంటలకు ఈ ప్రభుత్వం కట్టుబడి లేదు. మాటల్లో ఉంది కానీ చేతల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో 16-17 గంటలు మాత్రమే ఉంటా ఉంది. కాబట్టి ఎన్షూర్ చేయమంటున్నాం మేము. 24 గంటలు మీరు చెప్పేటువంటి మాట నిలబెట్టుకోవాలంటున్నాం. 24 గంటలు ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. గతంలో రైతులు పొందినటువంటి ఆ వసతి, ఆ సౌలత ఏదైతే ఉందో అది కొనసాగాలి, ఎక్కడ కూడా చిన్న అవాంతరం రావద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతాంగం తరఫున. తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మీడియా సోదరులకు నమస్కారం. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు ప్రత్యేకంగా నమస్కారాలు. అలాగే నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్న గౌరవ పెద్దలు, ఇప్పుడే అనేక విషయాలు రాష్ట్ర రైతాంగం గురించి చెప్పిన పెద్దలు మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు అన్న నిరంజన్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కవిత గారు, గౌరవ శాసన మండలి సభ్యులు రవీందర్రావు గారు, గౌరవ పెద్దలు సీతారాం నాయక్ గారు, అలాగే యాకూబ్ రెడ్డి గారు, రవీంద్ర కుమార్ గారు, కిషన్ రావు గారు, అందరికి పేరు పేరున నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 3వ తారీఖు నుంచి పార్లమెంట్ సమీక్ష సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇది 9వ సమీక్ష సమావేశం. మహబూబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మహబూబాద్ పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎవరినైతే ముఖ్యులు ఒక స్టీరింగ్ కమిటీ వేశారో, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, గౌరవ పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు హరీష్ రావు గారు, గౌరవ పెద్దలు కడియం శ్రీహరి గారు, గౌరవ పెద్దలు నిరంజన్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మధుసూదనాచారి గారు, అలాగే పార్లమెంట్ పరిధిలోని గౌరవ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ 9వ సమావేశానికి మొదటి నుంచి 3వ తారీఖు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆహ్వానించిన ప్రతినిధులతో పాటు అత్యధికంగా ప్రతినిధులు వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర పార్టీకి వెళ్ళాలి, ముఖ్య నాయకులను కలుసుకోవాలి అని చెప్పి మరి వస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓడిపోయి నెల 15 రోజులు కాలేదు. ఓడిపోయిన కొద్ది రోజుల్లోనే మా నాయకులు కేసీఆర్ గారికి చిన్న ప్రమాదం జరగడం, అందరూ కూడా మరి బాధలో, నిరాశలో ఉన్న క్రమంలో కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు రావడం అనేది ఒకవైపు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నెరవేర్చలేని ఆకాశమే హద్దుగా అనేక హామీలు ఇచ్చింది. వాటి మీద ఇప్పుడే అన్న చెప్పినట్టు అనేక హామీలు దాటవేసే ప్రయత్నంలో ఉన్న క్రమంలో మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ గొంతుకనై పార్లమెంట్లో వినిపించాలనే ఆకాంక్ష నాయకుల్లో, కార్యకర్తలో చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వచ్చారు. పార్టీ పటిష్టమైన నిర్మాణం చేపట్టాలని, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏ విధంగా కాపాడుకోవాలి,
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల నుంచి వెనక్కిపోతే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుకనై ఏ విధంగా పోరాటం చేయాలి అని చెప్పి అనేక విషయాల మీద కార్యకర్తల నాయకుల సలహాలు సూచనలు కూడా పార్టీకి ఇవ్వడం జరిగింది. పార్టీ నుంచి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ గౌరవ హరీష్ రావు గారు మరి మాట్లాడి వాళ్ళకు ధైర్యాన్ని, వాళ్ళకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరి కల్పించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహబూబాద్ పార్లమెంటుకు ఒక చరిత్ర ఉంది. 2014 తెలంగాణ సాధించుకున్న తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం 2 నియోజకవర్గాల్లోనే, పార్లమెంట్ పరిధిలోని 2 నియోజకవర్గాల్లోని మాత్రమే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ, ఒకటి మహబూబాబాద్, ఒకటి ములుగు, 2 సీట్లు గెలుచుకున్నాం. ఆ రోజు అభ్యర్థిగా గౌరవనీయులు అజ్మీరా సీతారాం నాయక్ గారికి ఒక ప్రొఫెసర్ విద్యావంతుడిని తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెడితే ఆ రోజు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ గొంతుగా ఉండాలి, ఒక ప్రొఫెసర్ని గెలిపించుకోవాలని చాలా ఉత్సాహంగా ఇద్దరే శాసనసభ్యులున్న అన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చి సీతారాం నాయక్ గారిని గెలిపించుకున్నాం. బ్రహ్మాండంగా మహబూబాద్ పార్లమెంట్ సమస్యల మీద ఆ రోజు బీజేపీ మరి మా తీరని చేసిన అన్యాయాన్ని ఎదుర్కోవటానికి ఒక ప్రొఫెసర్గా అనేక ప్రశ్నలు సంధించి అనేక విషయాలను వారు ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత 2018 జరిగిన ఎన్నికల్లో కూడా తిరిగి 3 సీట్లు మాత్రమే మేము గెలుచుకోగలిగినాం. ఒకటి నర్సంపేట, ఒకటి మహబూబాద్, ఒకటి డోర్నకల్. తిరిగి కేసీఆర్ గారు ఆశీర్వదించి మాళవత్ కవిత గారికి అవకాశం ఇస్తే మొదటిసారి 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక గిరిజన మహిళ మరి ఏ రాజకీయ పార్టీ గుర్తించి ఇవ్వలేదు. అలాంటి ఒక మహిళకు అవకాశం ఇస్తే 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే మేము గెలిచి ఉన్న సుమారు 1,50,000 మెజార్టీతోని ఆ రోజు మహబూబాద్ పార్లమెంట్లోని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. తిరిగి ఈ ఎన్నికల్లో మాకు ఒకటే భద్రాచలం సీటు వెంకట్రావు గారిని గెలిపించుకున్నాం. కానీ కార్యకర్తలు మా సమీక్షలో కూడా చిన్న చిన్న సమన్వయ లోపంతో కానీ లేకపోతే పార్టీ నిర్మాణంలో మేము చూపించిన అలసత్వం కానీ అవన్నీ ఈ ఓటమికి కారణాలుగా మేము అనుకుంటున్నాం. దానితో పాటు అడిగినే ఇచ్చి అడగని కూడా ఇచ్చి ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం అందాలి అని చెప్పి అడగక ముందే మేము అమలు చేసిన కార్యక్రమాలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకేదో ఇస్తుంది అని చెప్పి భ్రమపడటం, ఆశపడటం, లేకపోతే మాలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఆసరా చేసుకొని మళ్ళీ ఈ సీట్లు వాళ్ళు గెలవడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల్లో మా శాసనసభ్యులు ఓడిపోయారు, మా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే ప్రజల గొంతుకనై ఢిల్లీలో కానీ లేకపోతే నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఎంపీ తోడుగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికను మేము ప్రతి ఒక్కరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తాము, గెలిపిస్తాము, మహబూబాద్ పార్లమెంట్ మీద మరొక్కసారి గులాబీ జెండా ఎగరేస్తాము అని చెప్పి కార్యకర్తలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళ ఉత్సాహాన్ని, నమ్మకాన్ని చూస్తే మాకు కూడా చాలా ధైర్యం, సంతోషం వేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నుంచి మరొక 8 నియోజకవర్గాల రివ్యూ, రేపు ఒక నియోజకవర్గం భువనగిరి ఉంది, ఆ తర్వాత పండుగ తర్వాత మిగతా నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహించుకోబోతున్నాం. ఈ నెలాఖరు వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధినేత మరి కేసీఆర్ గారు కూడా ప్రజల్లోకి రాబోతూ ఉన్నారు. కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేయనున్నారు. కాబట్టి మొక్కోని ధైర్యంతో మరి తప్పకుండా రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులను గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులం ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా ప్రాంతంలో కూడా అన్న చెప్పినట్టు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2 మా మహబూబాద్ పార్లమెంట్లో ప్రవహిస్తూ ఉన్నాయి. అవి టేల్ ఎండ్, ఆఖరి ఆయకట్లు. మొన్ననే ఒక అధికారి వాళ్ళకు నోటీసులు ఇచ్చి మీరు వరి వేసుకోవద్దు, మరి వేరే పురాస పంటలు వేసుకోండి, అక్కడ నీళ్లు లేవు, నీటి లభ్యత లేదు అని చెప్పి తెలిసి తెలియని సమాచారం ఇస్తే మేము తీర్మానం చేసినాం. అక్కడున్న శాసనసభ్యులను కూడా మీరు ముఖ్యమంత్రిని, సంబంధిత శాఖ మంత్రిని కోరమని చెప్పినాం.
ఇదే నల్గొండ జిల్లా ఆఖరి ఆయకట్టు సూర్యాపేట వరకు స్టేజ్ 1 ఎస్ఆర్ఎస్పి, స్టేజ్ 2 ఎస్ఆర్ఎస్పి నీళ్లు పోతాయి. కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎక్కడ నీళ్ళు వస్తాయి, ఎవరికి ఇవ్వగలుగుతాం, ఎవరికి ఇవ్వలేము అనే ఒక స్పష్టమైన హామీని మరి ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికే నార్లు వేసుకున్నారు, దుక్కులు దున్నిండ్రు, బురద దున్నుకున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు రైతు బంధు ఇవ్వలేదు, ఇంకోవైపు రుణమాఫీ చేయలేదు, ఇంకోవైపు ఏమో నీళ్ళు ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. దాన్నన్నా స్పష్టంగా ప్రజలకు రైతులకు చెప్పాలి, రైతులకు అయోమయానికి గురి చేయొద్దు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈరోజు మహబూబాద్ పార్లమెంట్ మరి పరిధి నుంచి వచ్చిన సుమారు 1000 మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పార్టీని గెలిపించే క్రమంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో గొంతుకనై పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈ రోజు వరకు తిరిగి పార్టీ గెలవాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. ఆ రోజు 1989లో ఓడిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారికి ఏ రకంగా ప్రజలు బ్రహ్మరథం పట్టినో, తెలంగాణ ఉద్యమం అయిన తర్వాత కేసీఆర్ గారికి ఏ విధంగా బ్రహ్మరథం పట్టినో ఆ రెట్టింపు ఉత్సాహంతో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి కూడా భయపడ్డది. ఎందుకంటే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉండే. కానీ వాళ్ళకు తెలుసు ఇదేదో మరి వాపుతోని మేము గెలిచినాం, కానీ ఇది వాపు మాత్రమే, బల్పు కాదని వాళ్ళకు తెలుసు. ఎన్నికలు అయిపోతే దేనికి దానికి రాజకీయ పార్టీలు విడిపోతాయి. గ్రామ ప్రాంతంలో మా పార్లమెంట్ ఎన్నికల ఓటమికి ఇది పునాది అవుతుంది కాబట్టి దీనికి పెట్టుకోవద్దు, ముట్టుకోవద్దు అని చెప్పి భయపడి ఎన్నికలు నిర్వహించలేదని మేము భావిస్తున్నాం. ఇదే కనుక జరిగి ఉంటే తప్పకుండా ఈరోజు ఉన్న సీట్లకు అదనంగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండేది. ఏది ఏమైనా మరి రాబోయే రోజుల్లో అత్యధిక సీట్ల మీద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 2006లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. 2005 నుంచి అక్కడ వరకు ఉండే వాళ్ళకి ఇవ్వమని చెప్తే 2014 వరకు వాళ్ళు ఇచ్చిన పోడు పట్టాల సంఖ్య 3,06,000 ఎకరాలు. కేసీఆర్ గారు సబ్ కమిటీ వేసి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒకే రోజు ఇచ్చిన పోడు పట్టాల సంఖ్య 4,09,000 ఎకరాలు. అంటే వాళ్ళకంటే 1,03,000 ఎకరాలు అదనంగా ఇచ్చాం. అందులో మా పార్లమెంట్ పరిధిలోనే 2 లక్షల పైగా ఎకరాలకు మేము ఇచ్చి ఉన్నాం. అంటే ఇదే నేను ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న సమన్వయ లోపాలు, లేకపోతే ఇంతకంటే ఇంకేదో చెప్తారు అని అంటే అలవి కాని హామీలు, ఆకాశమే హద్దుగా మరి హామీలు ఇచ్చిండ్రు. కాబట్టి నిజంగా అక్కడ కూడా ఏమైనా ఇస్తారేమో అని 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చినా ఒక్కసారి ఇద్దామని మరి కొన్ని ప్రాంతాల్లో అమాయక ప్రజల్ని వాళ్ళు ఎక్కువ మభ్యపెట్టగలిగినారు. అందుకనే హైదరాబాద్ కంటే గ్రామీణ ప్రాంతాల ఫలితాలు వేరుగా ఉన్నట్టు మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే రియలైజ్ అవుతున్నారు తప్పు జరిగింది. ఎవరికి వాళ్ళు చిన్న చిన్న లోపాల వల్ల మా అభ్యర్థులు ఓడిపోతారు కావచ్చు, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మా పథకాలు కొనసాగుతాయి అని ఆశపడ్డారు. అది జరగలేదు. కాబట్టి తప్పకుండా రియలైజ్ అయ్యారు. ఆ ప్రభావం మేము ఇచ్చిన ఫలితం తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తాం. లేదండి, అసలు రాలేదు.